వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని భద్రేశ్వర చౌక్ కూడలిలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం వినాయక నిమజ్జన శోభయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు హిందూ ఉత్సవ కమిటీకి భూమి కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు। వినాయక చవితి సందర్భంగా తాండూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు అన్నారు। హిందూ ఉత్సవ కమిటీకి మరెన్నో నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని తెలిపారు। కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు తాటికొండ స్వప్న పరిమల్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లుల నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, గడ్డలే రవీందర్, మురళీ గౌడ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు। ప్రతి వాడ నుంచి కూడా వినాయక నిమజ్జనం జరుపుకోవడం జరుగుతున్నది। పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాం। అదేవిధంగా నరసింహ గారు చెప్పినట్టుగా హిందూ ఉత్సవ కమిటీకి ఆ రోజు మంత్రి ఉన్నప్పుడు ల్యాండ్ కూడా ఇప్పించడం కూడా జరిగింది। తర్వాత దానికి నిధులు కావాలంటే ఎమ్మెల్సీ నిధుల నుంచి కూడా మరి ఇవ్వడం కూడా జరిగింది। ఇంకా కూడా దానికి ఎన్ని నిధులు అయినా కూడా ఎమ్మెల్యే గారు మరి నేను కూడా తప్పకుండా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నామని చెప్పుకుంటూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా భక్తులు పాల్గొని అదేవిధంగా హిందూ ఉత్సవ కమిటీ ఏదైతే ఇంత గతంలో రాజులో కానీ నడుస్తున్నాను పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసేది కాబట్టి మరి ముందు ముందు ఇదే విధంగా చేసుకోవాలని చెప్పుకుంటూ అందరికీ